ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపిన విధానం బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో మరి క్రిస్మస్ మాసంలో మనం అందరం కూడా ఉంటున్నాం. మరి ఈ క్రిస్మస్ ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ డెకరేషన్లు, ఎక్కడ చూసినా శాంటా క్లాజ్, మరి బొమ్మలు, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, మరి క్రిస్మస్ క్యారల్స్. ప్రియులారా, మరి ఈ క్రిస్మస్ నెలలో మనం ఉండడం ఎంతో గొప్ప సంతోషం. ఈ రీతిగా మీతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు కృప చూపినాడు. ఈ యొక్క సమయంలో మరి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. క్రిస్మస్లో మరి క్రిస్మస్ సందేశంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఆ స్త్రీ గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ స్త్రీ పేరు ఏం పేరు అంటే అన్నా ప్రవక్తి. అన్నా ప్రవక్తి అనే ఆ స్త్రీ మరి మనకు కనబడుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి మరి వచ్చి ఆయన దైవత్వమును వదిలిపెట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి అవతరించాడు. రక్త మాంసాలు కలిగి మానవుల మధ్య ఆయన జన్మించి ఉంటున్నాడు. ఆ రీతిగా కన్య మరియమ్మ తల్లి యొక్క గర్భములో ఆయన జన్మించాడు. ప్రవచన రీతిగా పరిశుద్ధాత్మతో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆ బాలయేసును మరి యోసేపు మరియమ్మ గారులు మందిరానికి తీసుకొని రావడం జరిగింది. ఆ మందిరములో మరి సుమయోన్ అనే ఒక వృద్ధ దైవజనుడు ఉన్నాడు. రెండవదిగా అన్నా ప్రవక్తి అనే ఒక వృద్ధ స్త్రీ కూడా ఉన్నది. ఆమె గురించి లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనములో మనకు కనబడతా ఉన్నది. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఉండెను. ప్రియులారా, మరి అన్నా ప్రవక్తి మనకు కనబడతా ఉన్నది. మరి చూడండి, ఆమె ఆషేరు గోత్రికురాలని మనకు కనబడుతుంది. ఆమె అన్న అనే పేరుకు అర్థం ఏంటిదంటే కృప అని అర్థం. ఆమె ఒక విధవరాలు. ప్రేమైన వారులారా, ఆమె 7 సంవత్సరాలు మరి తన భర్తతో కాపురంలో ఉన్నది. ఆమె దీర్ఘకాలికంగా ఆమె మరి విధవరాలుగా మనకు కనబడుతూ ఉన్నది. ఒక యవన స్త్రీ మరి తను వివాహం చేసుకున్నప్పుడు తన ఆలోచనలన్నీ కూడా తన భర్తే. బయట మనకు కనబడుతుంది ఒక స్త్రీ మరి పుట్టినప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళి తర్వాత ఆమె భర్త సంరక్షణలోకి వెళ్ళిపోతుంది. ఆ తదనంతరము తన పిల్లల సంరక్షణలోకి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఇప్పుడు భర్త యొక్క సంరక్షణలో ఉన్నది. భర్త పట్ల ఆమె ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నదో, ఆమె వైవాహిక కుటుంబం గురించి, ఆమె జీవితం గురించి, ఆమె పిల్లలు, ఆమె భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కని ఉన్నదో. ప్రియులారా, ఆ రీతిగా ఆమె మరి వివాహము
లోకి ప్రవేశించింది. ఆ రీతిగా వివాహ జీవితంలోకి ప్రవేశించి 7 సంవత్సరాలు వారి జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ ఏమైందో ఏమో, ఆమె యొక్క భర్త అర్ధాంతరంగా మధ్యలోనే మరణించడం జరిగింది. కొన్ని మన జీవితాల్లో కొన్ని చెప్పి జరగవు. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన జీవితంలో కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి. అనుకోని ఊహించని మలుపులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎక్స్‌పెక్ట్ చేయని రీతిగా మన జీవితంలో జరుగుతుంటాయి. అంతా మంచే జరుగుతుంది అని మనం అనుకుంటాం. ఈ జీవితం ఇలానే సాఫీగా కొనసాగుతుంది అనుకుంటాం. కానీ ఎప్పుడు మన మానవుని జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ప్రేమైన వారలారా. అనుకోని ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ రీతిగా ఆమె మరి చూడండి, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, మరి ఎన్నో కోరికలతో ఆమె సంసార జీవితంలోకి ప్రవేశించింది. కానీ భర్త మధ్యలోని అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలిపోయాడు. ఆమె ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇంకో పెళ్ళి అనే నిర్ణయం తీసుకొని ఇంకో పెళ్ళి కూడా చేసుకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె జీవితం అంతా కూడా ప్రభువుకే సమర్పించి మందిరంలో సేవ చేసుకుంటూ ఆమె 84 సంవత్సరాలు ఆ రీతిగా దేవుని సేవలోనే తరించి దేవుని కొరకై మరి జీవించిన మహాస్త్రీగా మనకు కనబడుతుంది. ఆమె ఆ రీతిగా 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నది. 84 సంవత్సరాలు మరి ఉన్నది ప్రేమైన వారలారా. మనం గమనించినట్లయితే మరి చూడండి, ఆమె వృద్ధురాలు. అంత దీర్ఘకాలికంగా బ్రతకడం అనేది మరి చాలా కష్టం. అంత వయసు వచ్చే వరకు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుని యొక్క ఆయుష్ 7 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈమె 84 సంవత్సరాల వరకు దేవుని మందిరములో సేవ చేస్తుంది. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ఆయుష్ను కూడా దేవుడు దీవిస్తాడండి. ప్రియులారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి దేవుడు మరి నిత్య యవ్వనాన్ని కూడా దేవుడు కలుగజేస్తాడు. వారి యవ్వనాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాగ్దానం ఉంది, పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం కొత్తదగును, వారు అలేక పరిగెత్తుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తను నమ్మిన, తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల యొక్క ఆయుష్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, మోషే చనిపోయినప్పుడు కూడా 85 సంవత్సరాల గలవాడుగా మనకు కనబడుతుంది. 85 సంవత్సరాల్లో కూడా అతనికి దృష్టి మాంద్యము మరి తగ్గలేదు. మరి ఒంట్లో సత్వ కూడా తగ్గలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడుగలవాడు. అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే చనిపోయినప్పుడు 84 సంవత్సరాలు అన్నగానే 120 సంవత్సరముల ఈడు గలవాడు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అంటే కన్ను చూపు కూడా తగ్గలేదు, కళ్ళ చూపు తగ్గలేదు, అతని సత్తువ తగ్గలేదు, అంటే సంపూర్ణమైన బలం కలిగిన వాడు. 120 సంవత్సరాలు బ్రతికిన కనుక
ప్రియులరా, ఇంకా యెహోషువ గ్రంథం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు గాని పోవుచుండుటకు గాని నాకెప్పటికీ అట్లు బలమున్నది. యెహోషువ ఈ మాటలు చెబుతున్నాడు. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో, ఈ అవసాన కాలంలో వృద్ధాప్యములో కూడా అదే బలం ఉన్నదని యెహోషువ గారు చెబుతున్నారు. అవును ప్రియులారా, మన భక్తి మనకు స్వస్థతనిస్తుంది, మనకు శక్తినిస్తుంది, భౌతికమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దేవుని ప్రేమించి వారి యొక్క ఆరోగ్యాన్ని దేవుడు పెంపొందిస్తాడు. వారు పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం నూతనమవుతుంది. పక్షిరాజు ముసలిదైనప్పుడు, ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరలా దానికి ఒక నూతనమైన శరీరము దేవుడు కలుగచేసి అది మరలా ఎగరేటట్లుగా దేవుడు చేస్తాడు. కనుక మరి అన్నా విషయంలో అదే జరిగింది, అలానే యెహోషువ విషయంలో అదే జరిగింది, మోషే విషయంలో అదే జరిగింది. వారు ఎంతో వయసులో కూడా వారి యాటిట్యూడ్ తగ్గలేదు, వారి బలం తగ్గలేదు, వారు ఎంతో బ్లెస్ చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆరోగ్యాన్ని కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. బహుశా నీవు నా బలం తగ్గిపోతుంది, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, షుగర్ బీపీలు ఎక్కువైపోయినాయి, దీర్ఘకాలిక వ్యాధులతో నేను దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నాను అని నీవు కృంగిపోతున్నావేమో. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు, మరలా నీ యవ్వనాన్ని దేవుడు క్రొత్తగా చేస్తాడు. ఇంకా చూసినట్లయితే ఈ అన్న, ఆమె మరి విధవరాలుగా ఉన్నది, ఆమె వృద్ధురాలు. రెండవదిగా చూసినట్లయితే ఆమె ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతాను. చూడండి, మరియు ఆషేరు గోత్రగాను పెనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడొక ఉపవాస ప్రార్థనలు రేయింబవలు సేవ చేయుచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆమె ప్రవక్తి అని రాయబడి ఉన్నది ప్రియులారా. మరి చూడండి, ఆమె పనుయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె ప్రవక్తి. ప్రియులారా, దేవుడు ప్రవక్తలలో కూడా పురుషులతో సమానముగా స్త్రీలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. స్త్రీలను దేవుడే మాత్రం కూడా తక్కువ చేయలే, చిన్న చూపు చూడలేదు. ఈరోజు సమాజంలో స్త్రీలకు తగిన గౌరవం దక్కట్లేదు. స్త్రీలను చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు. వారు వంటింటి కుందేల్లాగా, వారు ఫుడ్ ప్రిపరేషన్ చేసే ఒక పని మనుషుల్లాగా, ఇంట్లో ప్రతి వస్తువు ప్రతి పని వారే చేయాలి అనే రీతిగా వంటింటి కుందేల్లాగా చేస్తూ ఉన్నారు. ప్రియులరా, కొన్ని సంఘాల్లో అయితే స్త్రీలకు అవకాశం లేదు. పాటలు పాడడానికి, అలాగే చప్పట్లు కొట్టడానికి, వాక్యము చెప్పడానికి మరి వారికి అవకాశం లేదు. ప్రియులరా, దేవుడు స్త్రీని చిన్న చూపు ఎన్నడూ కూడా చూడలేదు. స్త్రీకి తగిన గౌరవము దేవుడిచ్చాడు. పురుషునితో సమానముగా మరి స్త్రీని దేవుడు నిర్మించి ఉంటున్నాడు. ఆదాము మరి
పక్కటెముక నుండి స్త్రీని నిర్మించడము దేనికి సంకేతం అంటే సమానత్వానికి సంకేతం. తలలో నుండి తీస్తే అది అతని కంటే ఎక్కువగా ఉన్నట్టుగా, పాదాల నుండి తీస్తే మరి అతని కంటే తక్కువ అవునట్టుగా, మరి ప్రక్కటెముకలో నుండి తీయడం అనేది ప్రక్కటెముక తీయడం అనే సమానత్వానికి సూచనగా దేహానికి సెంటర్ పాయింట్ ఉదర భాగం ఉంటుంది. కనుక ఆ రీతిగా స్త్రీకి దేవుడు తగిన గుర్తింపు ఇచ్చాడు. పురుషులతో సమానంగా వారు ప్రవక్తలుగా ఉన్నారు, ప్రవచించువారుగా ఉన్నారు. ఇంకో దెబోరా అనే స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆమె న్యాయాధిపతుల గ్రంథములో మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, మరి ఆ కాలమందు అప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. న్యాయాధిపతి అంటే జడ్జ్. ప్రియులారా, మరి ఆమె ఇజ్రాయేలు ప్రజలకు మరి వివాదాలు తీర్చడం, వారి పంచాయతీలు తీర్చడం, వారికి న్యాయం చేయడం, వారి మరి బాధలు, వారి సమస్యలు పరిష్కరించడంలో దెబోరా మరి ఉన్నతముగా మనకు కనబడుతుంది. మరి న్యాయాధిపతులలో కూడా దెబోరాకు దేవుడు ఒక విశేషమైన స్థానాన్ని కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు మరి 2వ గ్రంథము మరి 22వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము మరి 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి యాజకుడైన హిల్కియాకును, ఆహియాకును, ఆక్బూరుకును, ఫాఫానును, ఆషయాయను ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఇక్కడ హుల్దా కూడా ఆమె ప్రవక్త స్థానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రవక్తిగా మరి దేవుడు ఆమె కూడా ఒక స్థానాన్ని కలుగజేశాడు. ప్రేమైన వారలారా, ఇంకా గమనించినట్లయితే అపోస్తుల కార్యము మరి 21వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజేశాను. అక్కడ మరి ఫిలిప్పు పిల్లలు కూడా ప్రవచించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము మరి 21లో చూద్దాము. 21వ అధ్యాయము మరి 14వ వచనం అనుకుంటా. 14వ వచనం చూడండి. అక్కడ ఫిలిప్పు యొక్క పిల్లలు కూడా మరి ప్రవచించినట్టుగా అపోస్తుల కార్యములో మనకు కనబడుతుంది. అది ప్రియులారా, ఇంకా గమనించినట్లయితే మరి ఆమె ఒక ప్రవక్తగా ఉన్నది. దీన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు స్త్రీకి ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. వారికి ప్రవచించే ప్రవక్తగా పురుషులతో పాటుగా మరి దేవుడు స్థానాన్ని ఇచ్చాడు. మరి ఫిలిప్పు, కొత్త నిబంధనలో ఫిలిప్పు పిల్లలు కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ అన్నా ప్రవక్తి గమనించినట్లయితే మరి లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుందాం. 2వ అధ్యాయములో 37వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ వచనం 2:37 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక